హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బీజేపీ నేత హనుమంతు అదృశ్యమయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హనుమంతు రెండో భార్య ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడని మొదటి భార్య కొడుకు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి హనుమంతు కోసం గాలిస్తున్నారు. హనుమంతుకు ఇద్దరు భార్యలు కాగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం జూబ్లీ హిల్స్లోని హనుమంతు ఇంటి దగ్గర ఓ మహిళ న్యూసెన్స్ చేసింది. అదే రోజు నుంచి హనుమంతు అదృశ్యమైనట్లు మొదటి భార్య కొడుకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బీజేపీ నేత హనుమంతు అదృశ్యమయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హనుమంతు రెండో భార్య ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడని మొదటి భార్య కొడుకు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి హనుమంతు కోసం గాలిస్తున్నారు. ఇక హనుమంతుకు ఇద్దరు భార్యలు కాగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం జూబ్లీ హిల్స్ లోని హనుమంతు ఇంటి దగ్గర ఓ మహిళ న్యూసెన్స్ చేసింది. అదే రోజు నుంచి హనుమంతుకు అదృశ్యమైనట్లు మొదటి భార్య కొడుకు పోలీసులకైతే కంప్లైంట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హనుమంతు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఇలా మెదక్ జిల్లాలో బీజేపీ నేతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోనే జూబ్లీ రోడ్ నెంబర్ 45 లో హనుమంతు నివాసం ఉంటూ ఉన్నారు. హైదరాబాద్ లో ఈయన రియల్ ఎస్టేట్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తర్వాత జూబ్లీ సొసైటీ ఎమ్మెల్యే కాలనీ ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ చేశారు. అయితే హనుమంతుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే మొదటి భార్య శోభ తన కొడుకు దత్తుతో కలిసి ఈయన కొండాపూర్ లో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే మొదటి భార్య ఉండగానే రెండో వివాహం కూడా చేస్తున్నారు. రెండో భార్య సంగమతో కలిసి తన ఇద్దరు పిల్లలతో కలిసి జూబ్లీ నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఈ రెండు పెళ్లిళ్ళు చేసుకున్న అనంతరం కూడా 2016లో అనిత అనే మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. సో అప్పటి నుంచి కూడా ఇటు గొడవలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అదే ఇక 2016లో అనిత పరిచయం అయినప్పటి నుంచి కూడా ఈ వివాహేతర సంబంధం అలాగే కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం జూబ్లీ రెండో భార్య నివాసానికి హనుమంతు వచ్చారు. ఇక అక్కడి నుంచి అక్కడే ఉంటూ ఉన్నది. సో అయితే రెండో భార్య ఇంటికి హనుమంతు వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకుని అనిత జూబ్లీ హిల్స్ వస్తే అదే రెండో భార్య ఇంటి వద్ద గొడవ చేసినట్టుగా తెలుస్తోంది. అనంతరం న్యూస్ కూడా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహన్ చాటేసిన వంటి కూడా ఆయనతో వార్తలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ రోజు నుంచి కూడా హనుమంతు అదృశ్యమయ్యాడు. ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అనిత వ్యవహారంలో చాలా ఏళ్ళుగా కూడా తన తండ్రి డిప్రెషన్ లో ఉన్నారంటూ కూడా దత్తు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో పాటు ఆయన ఆచూకీ 4 రోజులుగా తెలియడం లేదంటూ కూడా ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి సిబిఆర్ తో పాటు ఆ తర్వాత మిగతా ఆస్తులు కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎటువెళ్లారు అంశాలు చేసి ఆయన ఆర్థిక కోసం ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి హనుమంతు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.